తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకున్న బీజేపీకి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ముందున్న ఊపు ఇప్పుడు లేకపోవడంతో పార్టీ అధిష్టానం తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. దీంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణ విమోచన దినం కూడా ఇందులో భాగమే. బీఆర్ఎస్ సర్కారు దీనిని అధికారికంగా జరపకపోవడాన్ని గతంలోనూ ప్రశ్నించారు. 75 साल तक देश की किसी सरकार ने इस महान दिन को, इसकी ऐतिहासिक स्मृति को हमारी युवा पीढ़ी को याद कराने के लिए कार्यक्रम की रचना नहीं की। तुष्टीकरण की नीति के कारण हमेशा वो डरते रहे और तेलंगाना मुक्ति दिन मनाने की सिलसिला नहीं शुरू हुआ। मैं देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को बहुत बहुत साधुवाद और बधाई देना चाहता हूं कि 17 सितंबर को गत वर्ष जब 75 साल हुए, उन्होंने एक नई परंपरा शुरू की। 17 सितंबर को सांस्कृतिक मंत्रालय तेलंगाना विमोचन दिन मनाएगा और वो महान शहीदों को श्रद्धांजलि देकर हमारे नई पीढ़ी को ये संघर्ष की याद दिलाएगा। ఎన్నికల వ్యూహాలలో తలపడిన అమిత్ షా వచ్చారంటేనే ఏదో ఒక వ్యూహం ఉంటుందని అంటారు. ఇందులో భాగంగానే బీజేపీ భావోద్వేగపు అంశాలను తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఇలాంటివి ఆ పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో అంశాలపై ఇలాగే పోరాడి మంచి ఫలితాలను సాధించింది. అయితే అది తెలంగాణలో ఎంతవరకు ఫలితం ఇస్తుందన్నది ప్రశ్నే. కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని భావించారు. మోడీ ఎఫెక్ట్తో పుంజుకుంటామన్న ధీమాతో బీజేపీ కనిపించింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ ఊపు తగ్గింది. దీంతో అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంటు ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి సారించిందని చెబుతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 6 లోక్సభ సీట్లను గెలుచుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఎంపీ సీట్లు ఏమాత్రం తగ్గినా వాటిని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో భర్తీ చేసుకోవాలన్నది కమలనాథుల ఎత్తుగడగా ఉంది. వీటిలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్తో పాటు తెలంగాణ కూడా ఉంది. ఈ 4 రాష్ట్రాలలో 93 లోక్సభ సీట్లున్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీనే ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకే పడుతుందన్నది ఆ పార్టీ నేతల నమ్మకం. ఇక పంజాబ్, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇక్కడే బీజేపీకి సమస్య ఎదురవ్వనుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2 పార్టీల మధ్య చిరనుంది. ఎవరు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును పొందుతారో వారికే ఎక్కువ సీట్లు వస్తాయి. పంజాబ్లో బీజేపీ ప్రస్తుతానికి పెద్దగా పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ఇక మిగిలింది తెలంగాణ. ఇక్కడ గట్టిగా పోరాడితే ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందన్నది బీజేపీ అగ్రనేతల అంచనా. అందుకే ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు తరచుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. और विगत 9 वर्षों में आजादी के लिए संघर्ष करने वाले हमारे आजादी के नेताओं ने जो स्वप्न देखे थे, वो भारत के निर्माण के लिए मोदी जी के नेतृत्व में देश बहुत आगे बढ़ चुका है। 11वें स्थान पर जो रही थी हमारी अर्थव्यवस्था 2014 में, वो आज 5वें स्थान पर आई। चंद्रयान पहुंचाने वाला भारत विश्व में 4था देश बना है और G20 के माध्यम से भारत की संस्कृति, भारत की कला, भारत का खान-पान, भारत की वेशभूषा, भाषाएं, ये सभी को विश्व के अंदर प्रसिद्ध करने का काम हमारे सम्माननीय प्रधानमंत्री ने किया है. గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించారు. తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అప్పుడే స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమన్న ప్రచారమూ చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే బలం బీజేపీకి ఉందా అన్నదే ప్రశ్నార్థకం. పార్లమెంటు సీటు పెరుగుతాయని అంచనా వేసినంత మాత్రాన అసెంబ్లీలో బలం పెరుగుతుందని అనుకోలేము. ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ చాలా చోట్ల బలహీనంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ పనితీరు దారుణంగా ఉంది. కేవలం 1 సీటులో మాత్రమే గెలిచింది. 9 చోట్ల మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. అలాంటి పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలా అధికారంలోకి వస్తుందన్న డౌట్ ఎవరికైనా వస్తుంది. హుజరాబాద్, దుబ్బాకలో బీజేపీ గెలుపును పార్టీ విజయంగా భావించడం లేదు. అక్కడ బలమైన అభ్యర్థులు ఉండడం వల్లే సాధ్యమైంది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ గెలవలేకపోయింది. కాకుంటే రెండో స్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్ను మూడో ప్లేస్లోకి తీసుకెళ్లామన్న తృప్తి మిగిలింది. నిజానికి అప్పట్లో 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ చాలా చోట్ల రెండో స్థానంలో ఉంది. దానినే ప్రామాణికంగా తీసుకుంటే బీఆర్ఎస్కు ఇప్పటికీ కాంగ్రెసే ప్రత్యర్థి అవుతుంది. అయితే బీజేపీ నేతలు ఈ వాదనలను తోసిపుచ్చుతున్నారు. దానికి వారు గత పార్లమెంటు ఎన్నికలను ఉదాహరణగా చూపుతున్నారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ ఎన్నికలలో కమలం 4 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్కు 3 సీట్లు మాత్రమే దక్కాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి 7% ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికలలో ఓట్ల శాతం 19కి పెరిగింది. ఇదే తమ బలం పెరగడానికి నిదర్శనమని కమలనాథులు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2019 పార్లమెంటు ఎన్నికలకు మధ్య కేవలం 6 నెలల గ్యాప్ ఉన్న ఫలితాలలో మాత్రం చాలా తేడా వచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉన్నా లోక్సభ విషయంలో ప్రజలు మోడీ పాలన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 1 సీటు గెలుచుకున్న బీజేపీ పార్లమెంటు ఎన్నికలలో 4 సీట్లను గెలుచుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా బీజేపీ అదే ఆశతో ఉంది. కానీ ఎప్పుడు అదే రిపీట్ అవుతుందని చెప్పలేము. కాంగ్రెస్ మరింత బలహీనమైతే తప్ప కాషాయ పార్టీ ఆశించిన ప్రయోజనం నెరవేరదని చెప్పొచ్చు. ఇదే సమయంలో ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు కమలం వైపు రావాలి. అప్పుడే బీజేపీకి బలమైన అభ్యర్థులు లభిస్తారు. అయితే కాంగ్రెస్ ప్రస్తుతానికి అలాంటి పరిస్థితిలో లేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై కూడా పార్టీల బలాబలాలు మారతాయనడంలో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉంది. అందులో మోడీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. పైగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనిని తిప్పికొట్టడానికి బీజేపీ తెలంగాణ చరిత్రను తవ్వేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ మజ్లిస్కు భయపడే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని ఆరోపిస్తుంది. దాంతోపాటు తరచూ కుటుంబ పాలన, అవినీతి అంశాలపై జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై మరింత సీరియస్గా పోరాడాలని అమిత్ షా సూచించారు. అయితే పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలపడకపోవడం మైనస్గా మారింది. చాలా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో పార్టీకి మైనస్గా మారింది. దీంతో అమిత్ షా వ్యూహం ఎంతవరకు పనిచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.